బతుకు తెరువు చూపించినోడి బతుకు మీద కొట్టాలనుకుంటావా? చెప్పు, ఎక్కడా డబ్బు? నాకు తెలియదు సార్. తెలియదు అని నోట్ నుంచి తెలుసు అనే నిజం కక్కించడమేరా ఈ కాకి డ్రెస్ డ్యూటీ. చెప్పు సార్ సార్ చెప్పు సార్ చెప్పు సార్ 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 ప్లీజ్ సార్ కొట్టొద్దు సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు సార్. ఓ, మీదేమైనా రాయల్ ఫ్యామిలీనా? ఎవర్రా మీ వాళ్ళు? చెప్పరా, మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తే మామయ్య అత్తయ్యల పరువు పోతుంది. నేను దాచిన నిజాలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఎవరి పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎస్ఐ గారు, వాడిని అలా కొడితే ఎందుకు నిజం చెప్తాడు? 3rd డిగ్రీ ఇవ్వండి. సార్ సార్ చెప్పరా సార్ చెప్పు ప్లీజ్ సార్ చెప్పు. నా మాట వినండి సార్. నా తప్పే లేదు సార్. సార్ చెప్పరా చెప్పు. సార్ నాకు తెలియదు సార్. ఏయ్, సార్ నిజం చెప్తావా ప్లీజ్ చెప్పవా? సార్. సార్ 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 చెప్పు. సార్ ప్లీజ్ ఆపండి సార్. ఆద్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరమ్మా నువ్వు? సార్ నేను ఆయన భార్యని. ఓహో, దొంగ భార్య అని గర్వంగా చెప్పుకుంటున్నావే. నో సార్, యువర్ మిస్టేకెన్. తను దొంగ కాదు. నా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు కానీ తను దొంగతనం చేయడు సార్. ఏమ్మా, అతనే అనుకుంటే నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావే? అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఎస్ఐ గారు, మా వారు దొంగతనం చేశారని మీరెలా అనుకుంటున్నారు? ఏ బేస్ మీద తనని మీరు అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ మీద తనపై కేసు ఫైల్ చేశారు? చదువుకున్నావని రూల్స్ మాట్లాడడం కాదమ్మా. ఓనర్ తన ఆటోలో డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు, తీసుకొచ్చాం. ఉదయం తనకి ఆటో ఇచ్చినప్పుడు ఆ ఆటోలోనే డబ్బులు పెట్టాను. ఆటో మళ్ళీ తీసుకొచ్చినప్పుడు డబ్బులు లేవు. అంటే అతను తీసినట్టే కదా అవి. తనని పరీక్షించడానికి మీరు ఆటోలో డబ్బు పెట్టారా? కాదు, పెట్టి మర్చిపోయా. అలా మర్చిపోవడం మీ నెగ్లిజెన్సీ. అసలు ఆ విషయం తెలియకుండానే ఆ డబ్బులకి రెస్పాన్సిబిలిటీ మా ఆయనది ఎలా అవుతుంది? తప్పు మీది పెట్టుకొని మా ఆయన్ని ఎలా బ్లేమ్ చేస్తారు? తనని ఎలా దోషిని చేస్తారు? నేను కూడా అదే చెప్పాను ఆద్య. ఎవరు తీశారో ఏంటో తెలీదు. ఎస్ఐ గారు, ఆటోలో ఏ ప్యాసింజర్లు ఉన్నారో, ఎక్కడ దిగారో, ఎవరి చేతిలో ఏమున్నాయో అంత సీసీ కెమెరాలో చూసి దొంగని గుర్తించాల్సింది మీరు. సీసీ కెమెరాలు చెక్ చేయండి, ప్యాసింజర్ని చెక్ చేయండి అంటున్నావు. నువ్వు చెప్పడం బాగానే ఉంది, కానీ ఎక్కడ దొరకపోతే నా డబ్బులు ఎలా వస్తాయి? అది మాకెలా తెలుస్తుంది? ఓ, యాక్షన్ అంటే గుర్తొచ్చింది. నాకు కూడా నువ్వు చెప్పుకోలేని యాక్షన్ ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకో నా ఒళ్ళంతా జిల్లంటుంది. చిల్లు లేదు, గిల్లు లేదు. దగ్గరకొస్తే బాగా చెప్తున్నాను. అస్మిత, ఏయ్, ఏం చేస్తున్నావు? అస్మిత, ఏం చేస్తున్నావు? రామలక్ష్మి, అత్తయ్య, ఏంటి రామలక్ష్మి, ఇప్పటికైందా కాఫీ పెట్టడం? ఎంతసేపు వెయిట్ చేయాలి? తీసుకోండి అత్తయ్య. నాకు కాదులే, నా చిన్న కోడలికి. అస్మిత, ఏంటి భయపడ్డావా? నీ అవతారం ఇలా ఉంటేను రాత్రి జరిగిన దానికి ఇంకెలా ఉంటాను? అంత బాగా జరిగిందా? మీరెందుకు సిగ్గుపడుతున్నారు? ఊరుకో అస్మిత, నువ్వు నాకు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ నా కొడుకెక్కడా? ఓ, బాత్రూంలో ఉన్నాడా? నేనే వాణ్ణక్కడ పడేశాను. సరే సరే, ఈ కాఫీ తాగి ఇద్దరు స్నానం చేసి రండి, దీపం పెడదురు.
నైట్ మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని ఇవిడ ఫీలింగ్ అనుకుంటా. రమా, ఓ ఇక్కడున్నావా? ఏంటి శ్రీమతి గారు వేడివేడిగా కాఫీ ఇవ్వకుండా హాట్గా ఉన్నారు? ఏమైంది రమా? చిన్న కోడల మీద అత్తయ్య గారికి ప్రేమ పొంగిపోతుందేమో. నేను కాఫీ కలిపేంత వరకు కూడా ఆగలేకపోతున్నారు. అదా, మ్మ్. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా? మనం మన గురించి మాట్లాడుకుందాం. లోపల కాఫీ వేడిగా ఉంది, మీద పడితే కాలుతుంది. వెన్న రాయడానికి నువ్వున్నావుగా. మీరుండండి. అస్మిత ఒకటి. మే ఐ కమ్ ఇన్? అస్మిత, హౌ ఇస్ ద జోష్? ఈ రూమ్ అంతా చూస్తుంటే అర్థమవుతుందిలే,